మరి 2 రోజుల క్రితం విజయవాడలో మరి హెరిటేజ్ అధినేత మరి భువనేశ్వరి తాను ఏర్పాటు చేసిన తలసేమియా అవేర్నెస్ ప్రోగ్రాం చాలామందికి ఒక ప్రేరణ కలిపింది. దానిలో నాకు కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. కారణం ఏంటంటే ప్రత్యేకంగా నేను జర్నలిస్ట్గా ఉండి 2016 అంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అంటే అది ప్రత్యేకంగా సీమాంధ్ర ఉత్తరాంధ్ర ప్రదేశానికి అంటే 3 రాష్ట్రాలు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేను మేనేజర్గా ప్లస్ పిఆర్ఓగా పనిచేశాను. దానివల్ల నాకు చాలామంది ఇండస్ట్రియలిస్టు అంతేకాకుండా చాలామంది పైకి మంచి ఘరానా మనుషులు కనిపిస్తూ లోపల అరాచకాలు చేసే వాళ్ళకి తెలుసు. అలాగే దాంట్లో కొన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్లడ్ బ్యాంకులు కూడా వాళ్ళు చేసే మోసాల గురించి నేను ఒక కన్నేసి ఉంచుతూ ఉండేవాడిని. అనుకోకుండా నేను ఒక బ్లడ్ బ్యాంకులో పనిచేయటం కూడా జరిగింది మా చైర్మన్ గారు దీని ద్వారా ఆయన అడ్వైస్ ప్రకారం. సరే అక్కడ ఉన్నంతసేపు నేను ఎప్పుడు కూడా ఒక డిటెక్టివ్ లాగా అన్ని విషయాలు చూసుకుంటూ ఉండేవాడిని, ఎక్కడెక్కడ ఇది జరుగుతున్నాయి అనేది. చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది. కానీ ఎవరితో గొడవ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి అది ఎప్పుడైనా సరే ఒక సమయంలో మనం దాన్ని ప్రజల కోసం ఉపయోగిద్దామని నేను భావించాను. మరి ఈ రోజున నాకు ఒక చిన్న అవకాశం దేవుడు ఇచ్చాడు. అదేంటంటే మన వివాన్ టవర్స్లో ఒక బ్లడ్ డోనర్స్ క్లబ్ అని పెడదామని. బ్లడ్ డోనర్స్ క్లబ్ ఇదేం చేస్తామంటే ఈ బ్లడ్ డోనర్స్ క్లబ్గా మన 3 నెలలకు ఒకసారి ఒక చిన్న రక్తదాన శిబిరాన్ని, రక్తదానం అనే బదులు ప్రాణదానం అంటాను నేను. ఎందుకంటే రక్తమే ప్రాణం. ఎంతోమందికి ఈ రక్తాన్ని ప్రాణం నిలబెడుతుంది. ఈ మధ్య ఎక్కడ పడితే అక్కడ మన తప్పు ఉన్నా లేకపోయినా యాక్సిడెంట్లు జరగటం, యాక్సిడెంట్లో ఘోరమైనటువంటి ఈ దెబ్బలు తగలటం, మరి వారికి వెంటనే ఈ రక్తం అవసరం అవుతున్నది. మరి ఇలాంటి సమయంలో రక్తం ఇవ్వమంటే చాలామంది బేరాలు ఆడతారు. నేను ఇస్తాను నీకు రక్తం, కానీ నాకు వెంటనే రక్తం కావాలి, ఎవరిదైనా సరే ఆల్టర్నేటివ్గా. ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? యాక్సిడెంట్ అయినప్పుడు ఎవడో తీసుకొస్తాడు గన్నయ్య గారు. ఆ గన్నయ్య గారికి ఏం పట్టిన పని? అడిగేవాడికి బుద్ధి ఉండాలి. పైకి మాత్రం ఈ యొక్క బ్లడ్ బ్యాంకులు ఎంత చెప్తాయంటే మాదంతా కూడా చారిటీ. ఏమంటే చారిటీ అయితే అంత పెద్ద హంగామా దేనికండి? చారిటీ అయితే అంత కాంపిటీషన్ దేనికి? అమ్మో వాళ్ళ బ్లడ్ బ్యాంక్ వాళ్ళ డోనర్ వీళ్ళు లాక్కెళ్ళిపోవటం, వీడిని వాళ్ళు లాక్కెళ్ళిపోవటం. ఆఖరికి ఎలా తయారైందంటే అది వర్ణించలేం వాళ్ళు చేసే అరాచకాలు. వీళ్ళ దగ్గర కనుక బ్లడ్ ఆ ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది అనుకోండి, ఏదో ఒక హాస్పిటల్ వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు పార్టీకి సంబంధించిన వాళ్ళు ಅಥವಾ కులానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఈ ఐసీయూ రూమ్లో కొంతమంది వాళ్ళకి సపోర్టర్స్ ఉంటారన్నమాట. వాళ్ళని పట్టుకొని, అరే బాబు నువ్వు ఎలాగైనా సరే మా దగ్గర 10 ప్యాకెట్లు బ్లడ్ ఉంది, ఈ బ్లడ్ కనుక నువ్వు తీసుకెళ్తే నీకు ఇంత కమిషను నెలకింత ఇచ్చేస్తాం అనే స్థితికి దిగజారిపోయారు. అంతేకాకుండా ఇంకో బ్రాంచ్ పెడుతుంటే ఆ బ్రాంచ్కి ఆ పాత బ్రాంచ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ డిఎం అండ్ హెచ్ఓ వాళ్ళకి బాగా డబ్బులు ఇచ్చేసి వాళ్ళు మళ్ళీ ఇంకో లైసెన్స్ తెచ్చుకుంటున్నారు. ఇంత కాంపిటీషన్ దేనికి? నాకు తెలియగలుగుతాను. అంటే దాంట్లో మీకు ఏదో లాభం లేకపోతే ఎవడండి అంత ఇది దాని కాంపిటీషన్ పడేది? అన్ని తప్పులు ఎందుకు చేయాలి? బ్లడ్ మెయిన్ కారణం ఎక్కడ వస్తుందంటే ప్రభుత్వానికి మరి బ్లడ్ బ్యాంక్ నడుపుతుంది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్. మరి ఈ చిన్న విషయం కూడా తెలియపోవటం నిజంగా సిగ్గుచేటు. ప్రతి బ్లడ్ బ్యాంక్ కూడా వాళ్ళ యొక్క ప్రతిరోజు స్టాక్ పొజిషన్ కలెక్టర్కి అందచేయాలి, ఆ కలెక్టర్ సీఎం ఆఫీస్కి దానికి అందచేయాలి అని ఒక లింక్ పెట్టేసారు అనుకోండి, వీళ్ళు ఇలాగ అరాచకాలు చేయగలుగుతారా? ఆలోచించండి. బ్లడ్ ఎక్స్పైరీలు ఉంటాయా? ఇక్కడ ఇచ్చే వరకు కూడా అడిగిన వరకు ఎవడు. మన రైతు బజార్కి వెళ్ళామనుకోండి, కరివేపాకు ఉంటుంది, 5 రూపాయలకి 10 రూపాయలకి ఇమ్మంటే కొసరి వేస్తాడు. లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు 11:30కి ఇంత కుప్ప వదిలేసిపోతాడు. ఆడు ఎట్టాగో వీళ్ళు అట్టాగే.
అర్థమైందండి? ఆ కరివేపాకు అమ్మాడి మనస్తత్వం, ఈ బ్లడ్ బ్యాంక్ నడిపేవాడు మనస్తత్వం సేమ్ టు సేమ్. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను చూసిన వాడిని కాబట్టి ఈ వయసులో నాకు తప్పులు చేయాల్సిన పని లేదు, ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాను. మన వివాన్ టవర్స్ యొక్క దీంట్లో నేను ఒక ఇది పెట్టాను ప్రజా ప్రయోజనాల కోసం, ఒక వాట్సాప్ గ్రూపే. ఎవరైనా సరే దీనిలో వాళ్ళు కనుక నేను బ్లడ్ డొనేషన్ ఎవ్రీ 3 months ఒకసారి చేస్తాను అంటే డెఫినెట్గా మిమ్మల్ని ఫ్రీగా ఆ బ్లడ్ బ్యాంక్. రెండో చెప్తున్నా, ఇక్కడ మేము ఏ బ్లడ్ బ్యాంక్ పడితే ఆ బ్లడ్ బ్యాంక్ నేను ఇవ్వను. ముందే చెప్తున్నాను, మీరు ఆ బ్లడ్ బ్యాంక్ ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వలేదు, అది నా క్వశ్చన్ కాదు. అది నాకు తెలుసు. ఐ నో ది ఇన్స్ అండ్ అవుట్స్ ఆఫ్ ది బ్లడ్ బ్యాంక్స్. ఐ నో హూ ఈజ్ ది కరెక్ట్. ఐఎమ్ ఏ బేసికలీ జర్నలిస్ట్ హూ హ్యాడ్ వర్క్ ఫర్ 30 years. కాబట్టి ఈరోజు నాకు వాళ్ళు ఇచ్చే నాకు ₹10 పావులాకి కక్కుతు పడాల్సిన పని కూడా లేదు. నేను చెప్తున్నాను కదా. కాబట్టి నేను 2 బ్లడ్ బ్యాంకులకి ఇస్తాను. ఒకటేమో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ అంటే నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించింది, ఎన్టీఆర్ సంబంధించింది అయితే ఆ కులానికి సంబంధించిన వాడిని మాత్రం కాదు. అలాంటి అభిప్రాయాలను పెట్టుకోకండి. నేను ఒక బేసిక్ జర్నలిస్ట్ని. కులాలు, మతాలు, జాతులు వాటన్నిటికీ అతీతమైన వాడిని నేను. రెండోది, ఇక్కడ వీలుగా ఇస్తే ప్రత్యేకంగా భువనేశ్వర్ గారు స్టార్ట్ చేసిన ఈ తలసీమియా పేషెంట్స్కి ఇవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే షీఈ్ ఎ హానెస్ట్ లేడీ. ఎవరు అట్టపోయినా నాకు అవసరం కానీ షీఈ్ సర్టన్లీ ఏ హానెస్ట్ లేడీ. షీ విల్ డెఫినెట్లీ యూజ్ అవర్ బ్లడ్ ఫర్ ది రైట్ కాజ్. నేను నమ్ముతున్నా. మీరు నమ్మితే నాతో పాటు జాయిన్ అవ్వండి, తర్వాత మీ ఇష్టం. మరి మీరు కనుక ముందుకు వస్తే దీనికి పెద్ద హడావిడి చేయక్కల్లా. దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి 3 నెలలకి అంటే అప్ టు 16 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి 55-60 సంవత్సరాల వరకు కూడా సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు ఇవ్వచ్చు బ్లడ్. దానివల్ల మీకు లాభమే కానీ నష్టమే ఉండదు. మీ బ్లడ్ ఒకసారి తీసేస్తే ఏమవుతుందంటే అక్కడ మళ్ళీ కొత్త బ్లడ్ సెల్స్ వస్తాయి, రీజనరేట్ అవుతాయి, మీరు ఇంకా ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. అన్నిటికన్నా ముందుగా గొప్పగా మీరు ఒకరికి ప్రాణదానం చేస్తున్నారు, గుర్తుంచుకోండి. ఇది బ్లడ్ డొనేషన్ కాదు, ప్రాణదానం. మరి ఇలాంటి ప్రాణదానం చేస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని ఎంత మెచ్చుకుంటాడంటే, నేను చేయాల్సిన పని వీళ్ళు చేస్తున్నారు కదా, గ్రేట్ అని తప్పకుండా మిమ్మల్ని దేవుడు కూడా ఆస్వాదిస్తాడు. మరి దీంట్లో పోటీలు వద్దు. మేము మా గ్రూప్లోకి వెళ్ళిపేసుకుంటాం, మీ గ్రూప్లోకి వెళ్ళిపేసుకుంటాం, మేము అంతగా అవే మాట్లాడకండి. అవన్నీ చాలా సిల్లీ విషయాలు. ఐ నో ది సబ్జెక్ట్, ఐ కెన్ డీల్ విత్ ఇట్. ఇఫ్ ఎనీబడి కమ్స్ ఇస్ ఫైన్. నాకు దీంట్లో ₹1 కానీ ₹1 కానీ ఒక పేరు కాంక్ష నాకు చాలా పేరు ఉంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. మా ఫీల్డ్లో కానీ రాజకీయాల్లో కానీ ఐ హ్యావ్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్. ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా అంటే ప్రతి వాడిని కూడా నా సూటిగా పదునైన కత్తి, దాన్ని ఇంగ్లీష్లో స్టిలిటో అంటారు, చురకత్తి. మన గురకాల దగ్గర ఉంటుంది చిన్న కత్తి, పంజాబీ వాళ్ళ దగ్గర ఉంటుంది, దాన్ని స్టిలిటో. అలాగ నా మాటలు స్టిలిటో లాగా పనిచేసి వాడిని గుచ్చుతూనే ఉంటాను. చివరిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎవరైతే నాతో ఏకీభవిస్తారో వారు నా గ్రూప్లో జాయిన్ అవ్వండి. దీంట్లో అడ్మిన్ అంటే ఎవరుండరు, అందరూ మీ అడ్మిన్లే. కానీ ఎక్కడైతే అసభ్యంగా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం తీసేస్తాం, బ్లాక్ చేస్తాం, అంతే. సో సింపుల్. గొడవ పడేది ఏమీ లేదు. సీ యూ బై. నా పేరు ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్. 1104 B&C.